రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం అందించాలని బీఆర్ఎస్ కోరింది. బడ్జెట్ పద్దులపై చర్చల్లో భాగంగా బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్ లో 930 కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు. 930 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడే మీరు చెప్పారు 60 కోట్లు వేసినట్టున్నాము అన్నారు. పెట్టింది 930, ఇచ్చింది 60 కోట్లు. అంటే దాదాపు 870 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్ లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోత పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1,02,00,000 మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే 12,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మీరు బడ్జెట్ లో పెట్టింది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే. దయచేసి ఉపాధి హామీలో నమోదు చేసుకున్న అందరు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని మీ ద్వారా గౌరవనీయులు సీతక్క గారిని కోరుతున్నాం. వాస్తవానికి అందరికీ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికి కాదు, రైతు భరోసా పొందనటువంటి వాళ్లకు ఇందులో ఇస్తున్నాం. అక్కడ రానటువంటి వాళ్ళు పాపం వీళ్ళు కూలీలు ఉన్నారని వీళ్ళకి ఇవ్వాలని పెట్టినాం. మీకు ఆలోచనే రాలేదు. ఇవాళ మేము ఇస్తా ఉంటే అందరికి ఇవ్వాలంటే మీ లెక్క గుట్టలకు పంచినట్టుగా మేము పంచాలంటే ఎట్లా? ప్రజాధనము ఎవరికైతే అవసరం ఉందో, ఏ పేదలకైతే చేరాలో వాళ్ళ కోసం. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నెంబర్ 1 రికవరీ చేయండి.